పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని ముమ్మారు మాట్లాడారంట. ఆయన ఎవరో నాకు తెలియదు అని. మరి అలాంటి పేతురుని దేవుడు బలపరిచారా? విడిచిపెట్టేశాడా? బలపరిచాడు. ఎంతలాగంటే ఆయన నడిచొస్తుంటే ఆయన నీడ పడితే రోగాలు పోయేంతలాగా, దెయ్యాలు వదిలి వెళ్ళిపోయేంతలాగా పేతురుని దేవుడు అభిషేకించి దీవించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, సమాజాన్ని బట్టి బహుశా దేవునికి దూరమయ్యావేమో. దేవుని వద్దకొచ్చి ఇంతకు ముందులా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావేమో. నేను గొప్పగా వాడబడగలనా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? నన్ను క్షమిస్తాడా? అని ఇటువంటి ఆలోచనలతో నీ జీవితం కొనసాగిపోతూ ఉందేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు పేతురుని బలపరిచిన దేవుడే నువ్వు మరలా దేవుని వద్దకొచ్చి నమ్మకంతో ప్రార్థన చేస్తే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. ఎంతలాగో తెలుసా? ఒకప్పుడు నీవు అనేక చోట్లకు వెళ్ళావేమో ప్రార్థన కొరకు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే అనేక మందికి స్వస్థత కలిగే విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పటి వరకు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో గాని, సమస్యల్లో గాని నలిగిపోతూ ఉన్నావేమో. నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే వాటన్నిటి నుంచి నువ్వు బయటికి రావడమే కాదు, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు.